మొత్తం క్లాస్లో 17 మంది ఉన్నారంట, నాకు తెలీదు. ఈ 17 మందిలో ఈ చాక్లెట్ ఎవరికి వస్తుందో చూద్దాం. రెండో ఉన్నాయి నా దగ్గర. చేతులు మళ్ళీ తిప్పుదూలేదు తమ్ముడు. చదువుకున్న వాళ్ళకి వస్తుంది చాక్లెట్. మూటలు మోసేవాళ్ళకి మూటలు వస్తాయి పెద్ద అయితే. ఆమెనే ఒక పేజీ తిప్పు మనం. ఆమె ఇష్టం వచ్చిన పేజీ తిప్పు మనం. మేము నీకు ఏం పేరు, అమ్మాయి పేరు కావ్య. మేము మీకు ఒక వర్డ్ ఇస్తాము. చాక్లెట్ కావాలా? చాక్లెట్లు కావాలా? నువ్వు కావ్యవే? ఒక వర్డ్ ఇస్తావు నీకు. ఆ వర్డ్ కానీ కరెక్ట్గా చెప్తే వస్తుంది చాక్లెట్, లేకపోతే రాదు. ఏ పేజీ? నువ్వు చెప్పకూడదు, అమ్మాయి చెప్పాలి. నువ్వు పక్కొచ్చి స్పెల్లింగ్ చెప్పాలి, వర్డ్ చెప్పాలి. మాకు తెలియదు, నువ్వు కరెక్ట్గా చెప్తే నీకు చాక్లెట్ వస్తుంది. కూడుకొని అయినా చెప్పు. మనకు తెలియదు. ఇంకా ట్రై చేస్తా, అమ్మాయిని ట్రై చేయమను. నువ్వు కరెక్ట్గా చెప్పినప్పుడు ఇస్తాం చాక్లెట్. మేము ఇంకా చాక్లెట్ నీకు ఇవ్వలేదంటే నువ్వు ఇంకా కరెక్ట్గా చెప్పలేదని అర్థం. ట్రై చేసి చెప్తావా, లేకుంటే నా వల్ల కాదు సార్ నేను ఓడిపోయానని చెప్తావా? మనం ఇవ్వలేదు కదా చాక్లెట్. తప్పు చేసినప్పుడు ఆమె కాదు తమ్ముడు, నువ్వు కూడా ఏడుస్తావు. కావ్యాన్ని పిలిస్తే, సుల్తాన్ వస్తే తప్పు చేస్తే వస్తావా నువ్వు? కావ్యాన్ని పిలిస్తే నువ్వు వస్తావా? మరి నీకెందుకు సంబంధం? ఎట్టా గెలుస్తావా, ఓడిపోతావా? అటు మీరు నువ్వు ఆమె అట్లా చెప్పుకోకూడదు కాదు. అదే నేను చెప్పేది కూడా, మీ ఫ్రెండ్స్ని మీరు అట్లా పిలుచుకోకూడదు. నన్ను పిలువని అమ్మాయి చెప్పి నువ్వు పిలుస్తానని నువ్వు చెప్పి అట్లా చెప్పుకోకూడదు. ఏమ్మా గెలుస్తావా, నా వల్ల కాదు సార్ అని చెప్తావా? చాలా టైం తీసుకున్నావు. ఇప్పటికే 3 నిమిషాల 24 సెకండ్లు అయింది. కరెక్ట్గా చెప్తే ఇస్తాం, ఇంకా ఈలే కరెక్ట్ కాదని. ఇంకా ఇప్పుడు చాక్లెట్ గెలుస్తున్నావు అంటే నువ్వు కరెక్ట్గా చెప్పగలగాల. చెప్తే నువ్వేమో ట్రై చేస్తున్నావు కానీ దగ్గరికి రావట్లేకపోతున్నావు. ఎవరికి అవసరం లేదు. సరే దగ్గరికి అయితే వచ్చావు, గెలవలేకపోయావు. ఇప్పటికే 3 నిమిషాల 50 సెకండ్లు అయింది. నీకు నచ్చిన అబ్బాయిని ఇంకొక ఉన్న పిలువు, వేరేది ఇస్తాం. పలానా వాళ్ళ నేను పడలే, ఎవరైనా సరే. ఎవరు? నువ్వు ఇంకెళ్ళిపో. దగ్గరికి వచ్చావు కానీ చెప్పలేకపోయావు. నీ బుక్ అయినా తీసుకెళ్ళిపో. రారా, ట్రై చేద్దు. రారా, లేదురా, చిన్నది ఇస్తారా? రమ్మన్నప్పుడు ఇటు దాకా రావాలి. ఫస్ట్ ఇక్కడికి రావాలిరా, నీకు వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది, అమ్మాయి వచ్చావా లేదా? రమ్మన్నాన్న వచ్చావా లేదా? నీకు రాదంటే జీవితంలో ఏమీ రాదు. ఇక్కడికి తీసుకురా, చెప్తా. బుక్ ఎత్తుకుని ఇటు దాకా రారా, తీసుకురా. వాడికి సైడ్ ఇవ్వండిరా. ఒరే వాడికి సైడ్ ఇరా అంటే తిప్పుకుంటా కూర్చోండి. వాడు ఎట్టొస్తుందా? వాడు పెట్టి చిన్నది ఇస్తాం, ట్రై చేయి. తెలుగా ఇంగ్లీషా? తెలుగా ఇంగ్లీషా?
కటింగ్ ఉండింది ఆడ సార్ ఏ పేజీలో ఏదో చెప్పు, నువ్వే చెప్పు. ఏది అడగమంటావు? ఏది అడగమంటావు చెప్పు. చిన్నది, అది చిన్నది, అదే చిన్నది చూసుకోరా. ఇక్కడ ఏదైనా చిన్నది చూసుకోరా నువ్వా. నీకు నువ్వే చెప్పుకున్నావు, ఏందో చెప్పు. అయితే చిన్నది చూసుకుంటే ఈజీగా ఉండేది. ట్రై చేయి. వాడి సంగతి నీకెందుకురా. కాదురా, చిన్నది చెప్పుకుంటే ట్రై చేసిండేవాడు కదా, పెద్దది ఎందుకు? చాక్లెట్ వచ్చిండేది కదా. సరే ఇంకోటి చిన్నది చూసుకో, తిప్పుకో, పేజీ తిప్పుకో. తెలుగైనా చూసుకో, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ. నీకు నచ్చిందా చూసుకో, చిన్నది. జరగదు. బెంచ్ అంతా కూర్చుంటుంది దేనికి? చిన్నదే చూసుకో, తెలుగు ఇంగ్లీషు. నీకు నచ్చిందే చిన్నది తీసుకో, చాక్లెట్ గెలుచుకో. ఇలాంటివి తీసుకో, ఇలాంటివి అలాంటివి నువ్వు ఏదైనా తీసుకోవచ్చు. అలాంటివి మళ్ళీ పెద్దది తీసుకున్నట్టే పోయిందంటే మంచిది. సరే ఇదంటే సార్ పెంత గుర్తుపెట్టి చెప్పుకో, చాక్లెట్ గెలుచుకో. ఫీలింగ్ కాదు, అదేంటి నేను చెప్పాలి అసలు. ఓయి బోరని తెలుసు, దాన్ని ఎలా పలకతారు చెప్పాలి. పలకాల ఏమవుతుంది అనేది. ఇప్పటికి 5 నిమిషాలు అయిపోయింది నీకు. ట్రై చేయి. వచ్చా రాదా? ట్రై చేయి. అసలు ట్రై చేయట్లే నువ్వు. సరే ఒక అమ్మాయిని పిలు, నీకు నచ్చిన అమ్మాయి రే. అమ్మాయి ఏంటి చూస్తుంది? ఎవరైతే వాళ్ళు, ఎవరైనా పర్వాలేదు. ఆమె ఏడుస్తూ ఉంటే ఆమె కాకపోతే ఇంక రోజు ఇంకా దొరకరా. నువ్వేంది మా చెవులో చెప్తున్నావు? ఎవరు నా పిలుస్తున్నాను చెప్తున్నా. బుక్ ఎత్తుకురా అమ్మాయి. ఆమె నీళ్ళ దగ్గర తీసుకోపో, తలకాయ రేపుకున్నాడు. అమ్మాయి నీళ్ళ దగ్గర ఏదమ్మాయి క్లాసులో డిస్టర్బెన్స్ ఉందని చెప్పాడు, తీసుకుపోయాడు. కూర్చోబెట్టుకో. స్పెల్లింగ్ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. చెప్తారా? అమ్మాయి ఎడ చెప్పింది, నువ్వు ఎడ చెప్పలేకపోయినా చెప్తారు. ఇప్పుడు అమ్మాయిని నువ్వే కదా పిలిచింది. అమ్మాయి ట్రై చేసింది, చెప్పేసింది. నువ్వు ఆ ట్రై కూడా చేయలే. అమ్మాయికి నీకు అది తేడా. నువ్వు ఇంటికి పోయినా కొద్దిగా నేర్చుకో. రాదని చెప్పావనుకో ఇంకేం రాదు. ఓకేనా?